వర్క్ స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. నా చీర లాగేసి నన్ను కిందకి లాగేసి జుట్టు పట్టుకుని లాగారండి. నాకు అంత చీర లాగేసిన తర్వాత నాకు అవమానంగా అనిపించింది. నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం. ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి, ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నేను కలెక్టర్ గారే చెప్పారు. మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ. కావాలంటే ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి అడగమని చెప్పండి. స్థానిక అది వాళ్ళకి తెలియాలండి. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి బాబ్జీ గారండి, ములగాల రామసత్యనారాయణ అనే వ్యక్తి వీళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిస్తున్నారండి. ఇక్కడికి ప్రాబ్లం ఇక్కడ లేదండి, ఆయన దగ్గర ఉంది. ఇది వరకు ఈ సీసీ రోడ్ ఉండేదండి. ఈ సీసీ రోడ్ పూర్తి చేసి ఇదంతా పూర్తి చేసి గొడవను కట్టడానికి వేసారండి, మొత్తం మట్టి వేసేసారంటండి. ఆ విషయం మాకు తెలియదు. మా అక్క వాళ్ళు ఉంటున్నారండి, ఇది మా కో సిస్టర్ వాళ్ళు ఉంటున్నారండి. పూర్తి చేస్తే ఆ రోడ్డు మాకు కావాలని చెప్పి వాళ్ళు తీయించుకున్నందుకు కానీ పగబట్టి అలా చేస్తున్నారండి. ఆయన ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి వీలేదని చెప్పి చెప్తున్నారనమాట. ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి. అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట అండి. జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి. మా హస్బెండ్ అండి. దీనికి 3 సెంట్లు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సిందండి. ఇక్కడ అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లో ఓకే, మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే, ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాంట్లో మాట్లాడుతున్నారు, ఈ స్థలం మీరే కట్టుకుంటారు, కాకపోతే 4 రోజులు ఆగండి అని చెప్పినట్టుగానే చెప్పారండి ఇప్పటి వరకు. ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి 2 వీక్స్ ఆగండి, తర్వాత డెసిషన్ చెప్తామని చెప్పంటున్నారండి. కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మార్చి 4న శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి, వాళ్ళు ఆగమంటే ఆగేమో, మేము కట్టమంటే కట్టేవండి. ఎప్పుడు వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి, లేకపోతే మాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి. ఆయన కట్టుకోమన్నారు కాబట్టి స్టార్ట్ చేశానండి. ఈ రోజు నాకు ఇంత జరిగిన తర్వాత, నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక ఆర్మీ సర్వింగ్ సోల్జర్ వైఫ్ కి రెస్పెక్ట్ లేని దీంట్లో ఈ ఊర్లో ఉండాలని చెప్పి నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు మానవత్వం లేదేమో అని చెప్పి నాకు అనిపించిందండి. కిందకి లాగేసి పైగా ఒక్కొక్కళ్ళు అంటారు కింద పడేసి తొక్కేయండి అని చెప్పంటారు, చంపేస్తారండి. వాళ్ళేమో అక్కడ దేశం కోసం చచ్చిపోతారు, ఇక్కడ వీళ్ళ చేతిలో మేము చచ్చిపోవాలండి. వీళ్ళు కాబట్టి కదండి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఆ మాత్రం వీళ్ళకి తెలియట్లేదండి. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? వాళ్ళ వైఫ్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రక్షణ ఉండదండి దేశంలో. ఇంతే చేస్తున్నారా? ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ కే లేదంటే ఇక్కడ మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? వీళ్ళ చేతిలో చచ్చిపోవాలంటారా? 3 సెంట్ల స్థలం గురించి వీళ్ళంత పోరాడుతున్నారు. అక్కడ అంబేద్కర్ పక్కనే ఉందండి, 100 మీటర్ల దూరంలోనే ఉంది అంబేద్కర్ విగ్రహం. అక్కడ చేసుకోవాలండి. ఒక్కొక్కళ్ళ స్థలంలో వచ్చి ఇది మాది అని చెప్పి చెప్తున్నారు. ఈ రోడ్డు పూడ్చినప్పుడు ఎవరు వెళ్ళారండి? ఈ రోడ్డు పూడ్పించినప్పుడు కలెక్టర్ వరకు వెళ్ళి వీళ్ళు ఇక్కడ స్థానికులు వెళ్ళారు తప్ప వాళ్ళు ఎవరు రాలేదండి. మన ఈ స్థలం వాళ్ళదైనప్పుడు పూర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదండి? పెంటపాడు మండలం రాయపాడులోని యేసుబాబు కాలనీలో గత 40 సంవత్సరాల నుంచి కూడా దళితులు ఇరిగేషన్ భూమికి సంబంధించిన భూమిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నామని వారు చెప్పడం, దీని మీద అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అదే భూమిలో మిలిటరీకి సంబంధించినటువంటి పల్లివేల నాగేశ్వరరావు గారు నాకు పట్టా వచ్చిందని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం, ఆ విషయంలో కూడా అధికారులు నోటీసులో పెట్టినప్పుడు అధికారులు కూడా మేము వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పినా కానీ వింటలేదని మాతో చెప్పడం జరిగింది. అయినా అధికారులందరూ కలిసి ఆ కన్స్ట్రక్షన్ తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, మొన్న ఆదివారం అధికారులందరూ కూడా ప్రొక్లైన్ తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంబంధించిన భూమి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల అది నిలుపుదల చేయడం, ఇంకా రోజుకి జాప్యం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, ఇలా అభియోగం ఏంటంటే, దళితుల అభియోగం ఏంటంటే ఆ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ లో ఇచ్చిన పట్ట అక్కడ కాదు, వేరే చోట సర్వే నెంబర్ వేరు, అయితే ఇక్కడ కడుతున్నారని వీళ్ళు అభియోగం చేస్తున్నారు. దీని విషయంలో కూడా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా విషయం వాస్తవం చెప్పాలి. చెప్పిన తర్వాత ఇరు వర్గాలు కూడా అర్థం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలని నేను ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల రోజు కూడా సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ న్యాయం ఎటుంటే అటు చేయండి. దీంట్లో ఒకరి పక్కన మాట్లాడాలని మేము అనుకుంటలేదు. కానీ వీళ్ళ అభియోగం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన పట్టా ఇక్కడ కాదు, వేరే సర్వే నెంబరు, ఇది ఇరిగేషన్ భూమి అని అంటున్నారు. అయితే దాని విషయంలో పట్టా చూపించి ఆ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే వెల్కమ్. అలా కాకుండా
పట్ట ఇక్కడ కాకుండా వేరే చోట వస్తే ఇక్కడ కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకోవాలని, అలాగనే ఇక్కడ గొడవలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శాంతియుతంగా ఉండేటట్లు తగు చర్యలు చేపట్టాలని, అలాగనే ఈ పట్ట ఇవ్వడానికి కారణమైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆమె కొట్టారంటానికి దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది. ఆమె ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి బొమ్మ పెడుతుంటే ఆమె అడ్డుపట్టడం వీళ్ళు అక్కడ బొమ్మ పెట్టేటప్పుడు ఆమె రాయో దిట్టుకిచ్చుకుని ఆమె కొట్టుకోవటం, ఆమె కొట్టుకున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. అది వాస్తవం ఏదైతే దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వాళ్ళకి పటా 333/1A2 సంబంధించిన సర్వే నెంబర్లో 3 సెంట్లు స్థలం పట్టా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పొజిషన్ ఇచ్చే దగ్గర అది ఇరిగేషన్ సైట్ అని చెప్పేసి సర్వేలో తేలింది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ జాయింట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 2 వారాలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి అంటున్నాము. ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి దాని ఇష్యూని సెటిల్ చేస్తాము. ఎవరు కూడా ఈ ఇష్యూలో ఇక్కడ రావద్దని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదే దాని గురించి మేము ఎంక్వైరీ చేసి ఇప్పుడు అతను కనుక పొరపాటు చేసి ఉంటే కనుక అతని మీద చర్య తీసుకోవడానికి సిఫార్సు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.